పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కట్టిన డబ్బులు మాకు కావాలి. పోస్ట్ ఆఫీస్ లో కట్టిన డబ్బులు మాకు కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. న్యాయం కావాలి. బుక్లు కూడా వీలంటే పొద్దులో 50,000 వరకు ఉంటే అలా చేసి పొద్దున బుక్ కట్టుకుని దాచుకున్నానండి. ఏదో 5 సంవత్సరాలు కదా మనకి ఇలా పని ఉండదని ఆయన పెట్టిలో పెట్టాను. అడిగితే నాకు తీసు ఏమి లేవు ఇందులో తీసేసుకున్నాడు. 50,000 కట్టడం చట్టం కట్టించారు. ఈవిడే చెప్పేవారు ఉన్నారా? ఎప్పుడు వెళ్ళిపోయారు? ఎవరో గొడవ చేస్తారు కదా. గుడ్డి శైలేజ్ అని ఉంటుందండి. పుస్తకాలన్నీ అక్కడ పట్టుకెళ్ళారు. దగ్గరే ఉందండి పుస్తకం. అవన్నీ అక్కడ పట్టుకెళ్ళారు. దాంట్లో ఎంత కడతావు? అందులో 200 ఆవిడ నెల కట్టేస్తావా? నెల ఒకసారి కడుతుందంటే 3 లీటర్లు. ఆవిడ ఇక్కడ ఉంటలేదు మేడం, హైదరాబాద్ ఉంటుంది. వాళ్ళైతే సొంతూరు ఇదేనండి. సొంతూరు ఇదే అండి. హైదరాబాద్ లో ఉంటున్నారండి. ఫోన్ పే కూడా చేస్తున్నారంటే ఉంటే ఫోన్ పే చేస్తున్నారు. ఫోన్ పే కూడా చేస్తున్నారు. నెంబర్ ఉంటే చూస్తే తెలుస్తుంది. ఆయన ఎన్ని కట్టారు బాండ్ ఉండాలి. ఫోన్ లో పెడితే చూస్తారా మేడం? ఫోన్ లో పెడితే చూస్తారండి. చూస్తాను. మీ నెంబర్ ఇస్తారండి, పెట్టింటాం. ఇప్పుడు వద్దులేండి అమ్మ, మీరే కనుక్కొని మీరే తీసుకురండి. సరే అంటే కొమ్మిని రారండి. రారండి. అండకు వచ్చినప్పుడు ఒకసారి 6 నెలలైనా 8 నెలలైనా ఒకసారి పుస్తకం అయితే ఇక్కడే ఉంటుంది. ఎన్ని నెలలు దగ్గర అయితే ఇతని దగ్గర ఉండాలండి. ఏమి పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళాలని తెలియదు. తీసుకెళ్తామండి. లేదండి రాసి ఇస్తామమ్మా. ఇంక ఇప్పుడు ఎప్పుడో అవదనేసి ఉంచేసుకుంటున్నారండి. నమ్మకం మీద ఉంటాం కదండి. మరి ఇలా చేస్తారని ఉండదు కదండి. మరి ఎప్పటి నుంచో కట్టినాం మేడం. ఆయనే మీ బాబుని పంపించండి అంటే చదువుకుని పిల్లలు గొమ్ములు రారు కదండి. మేమేమో గొమ్ములు రాలేము. మీరైతే ఉందమ్మా 6 నెలలు ఉంది. 6 నెలలు ఉన్నదండి. కట్టకండి అని నువ్వే ఉంచావా? ఇంకా కట్టలేదు నాకు తెలియదు. బాగానే అడిగి రాలేదు మరి మీరు? అడిగాను. మొన్న 3,000 కట్టారు. కట్టాక మరి 2 నెలలు అయింది, 3 నెలలు అయింది అసలు కట్టే